అందరికీ నమస్తే. అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? వెల్కమ్ టు సంతారెడ్డి స్టూడియో. ఇవాళ మళ్ళీ కలర్ఫుల్ శారీస్, షిఫాన్ జార్జెస్ శారీస్ మీకు చూపించేవి. కాకపోతే అడిషనల్గా ఏంటంటే మనకి ఇట్లా మంచి బార్డర్ వచ్చింది జరీ వీవింగ్ తోటి, అండ్ మధ్యలో ఫ్లోరల్ ప్రింట్స్, అండ్ ప్రతి శారీ కూడా డిఫరెంట్ ఉన్నాయి. మొత్తం కూడా ఒక 18 శారీస్ చూపిస్తాను. సో ఆల్మోస్ట్ అన్ని కూడా ఓపెన్ చేసే చూపిస్తా, అన్ని డీటెయిల్స్ ఇస్తాను కాబట్టి మళ్ళీ ఫోటో గిట్ట అడగకండి, ఎవ్రీథింగ్ డీటెయిల్గా చెప్తా. వాషబుల్ శారీస్, ఫస్ట్ టైం డ్రై వాష్ కూడా అంత అవసరం లేదు, వాషబుల్ శారీస్. కాకపోతే ఏంటంటే ఈ జరీద్ అనేది ఎక్కువసేపు వాటర్లో పెట్టకుండా ఊరికి అట్లా డిప్ చేసి తీసి నీడకి వేసేసుకుంటే మంచిగా ఉంటుంది లైఫ్. తర్వాత ఇది వచ్చేసి కొంగిట్లా మంచి జరీ లైన్స్ తోటి ఉంది కదా, బాగుంటాయి. మెయిన్ ఏంటంటే ఈ అడిషనల్గా ఈ బార్డర్లో ఇట్లా రావడం వల్ల చిన్న పార్టీస్కి, చిన్న అకేషన్స్కి అయితే డెఫినెట్గా కట్టుకోవచ్చు. మరి ఇట్లా బార్డర్ని ఇంట్లో కట్టుకోము కాబట్టి సో గుడులకు కానీ ఏదైనా చిన్న అకేషన్కి అయితే ప్రిఫర్ చేయొచ్చు. ప్రైస్ 1600, అడిషనల్ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయి. ఇంట్లో వాష్ చేయొచ్చు. తర్వాత 25 అబౌవ్ ఎవరైనా కట్టుకోవచ్చు. ట్రాన్స్పరెంట్ డెఫినెట్గా ఉంది, కొంచెం ఉంది. సో అది చూసుకొని దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మనకి గ్రీన్లో వచ్చింది. ఫస్ట్ నేను చెప్పింది రెడ్, ఫస్ట్ కలర్ కాంబినేషన్ రెడ్. బ్లౌజ్ ఇట్లానే ప్లెయిన్ వచ్చేసి మనకి ఆ బార్డర్ వస్తుంది. ఫస్ట్ రెడ్ పైన మనకి పువ్వులు వచ్చేసి ఏంటంటే రాయల్ బ్లూలో వచ్చినాయి. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్, కంప్లీట్ శారీ గ్రీన్, సెల్ఫ్ ప్రింట్ అనేది ఉంది, లీవ్స్ కంప్లీట్ ప్రింట్ ఉంది. అండ్ కొంచెము లైట్గా ఇట్లా యాంటిక్లో గోల్డ్ కలర్ లాగా ఇట్లా బార్డర్ వచ్చింది. ఆల్మోస్ట్ ఇప్పుడు మనం చూసిన రెండు శారీస్లో ఏంటంటే చిన్న బార్డర్ ఉంది పైన సైడ్, అండ్ ఇట్లా కొంగిట్లో వస్తుంది. ఈ ప్లెయిన్ ఇట్లా వచ్చింది, బ్లౌజ్ వస్తుంది. సో ఇందులో అదే ప్రిఫర్ చేయొచ్చు, ఇంకా ఏది వేరో అనే ముచ్చటే లేదు, ఇదే బ్లౌజ్ ప్రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇదే సేమ్ ప్రింట్, మనకి లీవ్స్ ఏదైతే వచ్చిందో అదే పర్పుల్ పైన వచ్చింది. సో శారీ మొత్తం కూడా ఇట్లా ఉంటుంది, చిన్న బార్డర్ ఉంది పైన సైడ్, అండ్ కింద బార్డర్ ఇది కొంగు, అండ్ బ్లౌజ్ ప్లెయిన్. సో ఇట్లాగూ తీస్తున్న పనిలో పని పెట్టుకొని కూడా చూపిస్తా, ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ ఇదే ప్రింట్ వచ్చిన పీచ్ కలర్ కూడా ఉంది. తర్వాత దీనికి ఏంటంటే జరీ లైన్స్ వచ్చినాయి, కింద బార్డర్లా కాకుండా జరీ లైన్స్ లాగా వచ్చింది పీచ్ కాంబినేషన్లో. కొంగు ఇట్లా, అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది. సో నేను చెప్తున్నప్పుడు దయచేసి డీటెయిల్స్ అన్నీ వినండి. మళ్ళీ ట్రాన్స్పరెంట్ ఉంది వెనక్కి ఇస్తాము అట్లా అంటే ఇంకా అస్సలు కాదు, చాలా స్ట్రిక్ట్గా ఉంటా. మీకు స్ట్రిక్ట్ ఉన్న టీచర్ గుర్తుకు రావాలి, చిన్నప్పుడు అంత స్ట్రిక్ట్ ఉంటారు. జోక్స్ అపార్ట్, ప్లీజ్ దయచేసి వినండి. తర్వాత ఇది కూడా మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. తర్వాత బంచెస్ వచ్చేసి మనకి ఆనంద బ్లూలో, కింద ఫ్లోరల్ ప్యాటర్న్ ఇట్లా మరీ స్టడీగా రాకుండా అన్ఈవెన్గా వచ్చినా కూడా బాగుంది కదా, డిఫరెంట్గా ఉంది. మనకి ఇక్కడ ఒక కడ్డీ బోర్డర్ లాగా వచ్చింది పైన సైడ్ గోల్డ్లో. ఇది వచ్చేసి కొంగు ఆల్మోస్ట్ ఇంకా సేమ్ అదే, ఎట్లా వేసుకుంటున్నా కాబట్టి ఒక్కసారి ఇట్లా పెట్టుకొని చూపిస్తుంది అన్నట్టు. అండ్ హ్యాండ్స్కి ట్రాన్స్పరెంట్ అట్లా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. హ్యాండ్స్కి లైనింగ్ లేకుండా బాడీకి వేసుకొని బాగుంటుంది. ఇది డిఫరెంట్ గ్రీన్. బంచెస్ వచ్చేసి మంచిగా ఎలివేట్ అయ్యేలాగా ఇట్లా క్రీమ్ బేస్ లాగా వచ్చినాయి. అండ్ పైన సైడ్ చిన్న బార్డర్ అండ్ పెద్ద బార్డర్ వచ్చేసి ఇక్కడ. ఈ బార్డర్ కూడా ఆల్మోస్ట్ ఒక 3 to 4 ఇంచెస్ ఉంది, ఎక్కువేం లేదు. హ్యాపీగా హోమ్ వాష్ చేసుకోవచ్చు. బట్ ఎక్కువసేపు నీళ్ళ నానబెట్టుడు, బండకేసుకొట్టుడు, ఆ తర్వాత నన్ను అడుగుడు నాకు సంబంధం లేని వచ్చట అది. ఓకే, ఇది ప్లస్ చాలా బాగా పెట్టుకుంది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మెరూన్ వచ్చింది, అండ్ బంచెస్ ఇట్లా ఉన్నాయి ప్రింట్. తర్వాత ఇక్కడ వచ్చేసి జరీ మనకి మామిడి పిందల డిజైన్, చాలా చిన్నగా ఉంది బార్డర్. 2 సైడ్స్ కూడా చాలా 1/2 ఇంచ్ మాత్రమే ఉంది. ఇది కొంగు, తర్వాత బ్లౌజ్. ఓకే, నెక్స్ట్ రాణి పింక్, మంచి లౌడ్ రాణి పింక్. ఇందులో కూడా అంతే, చిన్న బార్డర్ ఉంది అటు ఇటు. తర్వాత మామిడి పిందల డిజైన్, మధ్యలో వచ్చేసి ప్రింట్ బంచెస్ది, కొంగు ఇట్లా, బ్లౌజ్ ఇట్లా. తర్వాత మంచి బ్రిక్ కలర్, డార్క్ ఆరెంజ్ ఆర్ నియర్ టు బ్రిక్ కలర్. సో చిన్న బార్డర్ వచ్చింది 2 సైడ్స్ కూడా, సేమ్ మామిడి పిందల డిజైన్. దాంట్లో మిగతా వాటిలో ఏంటంటే మనకి బంచెస్ లాగా అడిషనల్ వచ్చింది, వెరాస్ దీంట్లో ఇందులోనే ఇన్బిల్ట్ ప్రింట్ లాగా ఉంది లీవ్స్ది. కొంగిట్లా, బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి షేడ్ ఆఫ్ పింక్, లైట్ పింక్ అని చెప్పొచ్చు. తర్వాత మనకి బంచెస్ ఇది కొంచెం కొంచెం దగ్గరగా వేరేలాగా వచ్చింది. అడిషనల్గా మామిడి పిందల డిజైన్ సేమ్ ఇంతకు ముందులానే, కొంగు అండ్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ ఈ డిజైన్ మామిడి పిందల డిజైన్. తర్వాత మామిడి పిందలు తెగ చాలా వచ్చిన బ్లూలో. ఏ శారీకి ఉన్న అందం ఆ శారీకి ఉన్నట్టు ఉంది, అందుకే అన్ని ఓపెన్ చేయాల్సి వస్తుంది. చాలా చిన్న బార్డర్ 2 సైడ్స్ ఉండి, మామిడి పిందల డిజైన్ వచ్చేసి కంప్లీట్ ప్రింట్ మనకి మధ్యలో బ్లాక్ ప్రింట్ ఏదైతే ఉందో ఒకటి గోల్డ్ కలర్ అండ్ ఇంకొకటి ఆనంద బ్లూలో వచ్చింది. తర్వాత ఇక్కడ అడిషనల్గా ఈ జరీది ఎట్లా కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి కొంగు అండ్ బ్లౌజ్.
దీంట్లో మంచి పీచ్ కలర్, కొంచెం పీచ్ కలర్ లాగా అనిపిస్తుంది, బట్ నియర్ టు బేబీ పింక్. దీంట్లో కూడా అంతే లైన్స్ ఇట్లా డిఫరెంట్గా వచ్చినాయి. అండ్ ఒకటి నేను సింగిల్ చూపిస్తా, లైక్ ఒక్కొక్క కలర్లో కూడా మనకి ఆ ట్రాన్స్పరెంట్ అనేది డిఫరెంట్గా కనిపిస్తుంది. దీంట్లో అయితే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, వేరే కలర్స్లో అయితే అంత అనిపించట్లేదు కంపేటివ్లీ. సో ఒకటైతే చూపించిన కాబట్టి మీరు ఆలోచించి తీసుకోండి. ప్రింట్ ఈ విధంగా వచ్చింది, లైన్స్ అనేది ఎడ్జ్లో ఇట్లా ఉన్నాయి. అండ్ కొంగు ఎక్కడమ్మా, కొంగు అండ్ బ్లౌజ్. ఓకే, ఇంకా వేరే చూద్దాం. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కనకాంబరం కలర్, దానికి బంచెస్ ఇట్లా మనకి కొంచెం క్లోజ్ టు రెడ్ కలర్ వచ్చినాయి. తర్వాత దీనికి కూడా జరీ లైన్స్ ఎడ్జ్లో వచ్చినాయి. ఇది వచ్చేసి కొంగు అండ్ బ్లౌజ్. మొన్న ఎవరో కమెంట్లో పెట్టిండ్రు పేషెన్స్ మంచిగా, పేషెన్స్ చాలా ఎక్కువ, చాలా హ్యాపీగా ఉంది. లైక్ పేషెన్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే నార్మల్గా ఒకటే ప్యాటర్న్ అట్లా ఉంటే ఊరికే టప్ 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 మనట్లు చూపించచ్చు. బట్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఏంటంటే కొంచెం డీటెయిల్గా చూపిస్తే మళ్ళీ పిక్ ఇవ్వని అట్లా ఉండదు కదా. మీకు కూడా లైక్ ఎవ్రీథింగ్ చూసినా అనే ఫీలింగ్ ఉంటుంది. హ్యాపీగా ఇంట్లో కూర్చొని షాపింగ్ అంటే ఇంకా అట్లా మంచిగా అట్లా నేను మోడల్ లాగా ఫీల్ అవుతూ మీకు చూపించడం అండ్ మీకు చూడడం, కొనడం, ఎవ్రీథింగ్ అయిపోతుంది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ రామా గ్రీన్ అండ్ ఎజ్లో సేమ్ సిమిలర్ లైన్స్ వచ్చినాయి. తర్వాత ఇది వచ్చేసి కొంగు బ్లౌజ్. నెక్స్ట్ నా ఫేవరెట్ కలర్, అన్నీ నా ఫేవరెట్ కలర్. బట్ ఇది నాకు ఒక ఓనీ ఉంటుండే, ఇదివరకు కూడా ఏదో ఎపిసోడ్లో నేను చెప్పిన ఇట్లా నాకు ఓనీ ఉంటుండే పెళ్ళికి ముందు. సో నేను టప్మని అట్లా ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతాయి కలర్ చూడంగానే. సో ఆ ఓనీ కాడికి వెళ్ళి గుర్తుకొచ్చిన కలర్ ఇంపాక్ట్ చేసింది ఇది. మంచి నేవీ బ్లూ, తర్వాత బంచెస్ ఇట్లా ఉన్నాయి. అండ్ దీంట్లో కూడా జరీ లైన్స్ ఎడ్జ్లో వచ్చింది. కొంచెం స్టైల్గా ఉంది ఈ శారీ. అంటే ఈ సెక్షన్ ఇప్పుడు చూపించే లాస్ట్ సెక్షన్ వచ్చి ట్రెడిషనల్ లాగా కాకుండా కొంచెం స్టైలిష్గా ఉంది. తర్వాత బ్లౌజ్ వచ్చి ఇట్లా ఉంది. నెక్స్ట్ క్రీమ్ బేస్డ్ వచ్చేసి కంప్లీట్ ఇట్లా. ఈ క్రీమ్ బేస్డ్ ఇట్లా మనకి ట్రాన్స్పరెంట్ ఉన్న శారీస్లో ఏంటంటే మనము అంత తొందరగా వేరే కాంట్రాస్ట్కి వెళ్ళకూడదు. బికాస్ మనం బ్లౌజ్ అనేది కూడా దీంట్లోదే వేసుకుంటే మీరు ఏమంటారు ఒక 1 స్టెప్ అయినా వేసుకోవచ్చు, నార్మల్గా స్టెప్స్ అయినా పెట్టుకున్నా కూడా మీకు ఎక్కువ ఎక్స్పోజ్ చేసిన ఫీలింగ్ ఉండదు. సెల్ఫ్ బ్లౌజే ప్రిఫర్ చేయండి. కాంట్రాస్ట్ అనేది క్రీమ్కి మనం రెడ్ బ్లూలు వేసుకుంటాం, బట్ ఇట్లాంటి శారీస్కి కాదు, వేరే టైప్ స్టిఫ్ మెటీరియల్ ఉంటుంది కదా, అట్లాంటి వాటికి బాగుంటుంది. అండ్ మంచి పిస్తా గ్రీన్ కలర్, సేమ్ అదే డీటెయిల్స్ ఎవ్రీథింగ్. తర్వాత కొంగు యాజ్ యూ కెన్ సీ ఇట్లా లైట్ కలర్స్ ఏదైనా కూడా సెల్ఫ్ బ్లౌజ్ అవుతూనే మంచిగా ఉంటుంది. కాంట్రాస్ట్ అంత తొందరగా వెళ్తే ఏంటంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అండ్ క్యారీ చేయలేము, ఊరికే కాన్షియస్ అయ్యి చూసుకునే పని ఎక్కువ అయిపోతుంది అనమాట. తర్వాత లాస్ట్ రాయల్ బ్లూతో ఎండ్ చేద్దాం. కంప్లీట్ రాయల్ బ్లూ, కొంగు అండ్ బ్లౌజ్. సక్సెస్ఫుల్లీ ఫినిష్డ్ 18 శారీస్. సో ఇవాళ శారీస్ కూడా అన్ని కలర్ఫుల్గా మంచిగా నిమ్మలంగా చూసిండ్రు కదా, కలర్ఫుల్గా ఉన్నాయి. మీరైతే నిమ్మలంగా చూసిండ్రు కదా. సో నంబర్స్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. కావాలా వద్దా కూడా అప్పుడే చెప్పండి. తర్వాత ఒకవేళ నైట్ పోస్ట్ చేసినా ఆన్లైన్ అయితే ఉంటాం కదా, మీరు కన్ఫర్మ్ అనేది ఒకటి చెప్పి మార్నింగ్ పేమెంట్ చేసినా కూడా పెద్ద ప్రమాదం ఏమీ లేదు. బట్ జస్ట్ కన్ఫర్మ్ ఇన్ ద సెన్స్ కన్ఫర్మ్ ఆర్ ఎల్స్ వద్దు అంటే నెక్స్ట్ వాళ్ళకి పాస్ చేయడం జరుగుతుంది. అదొక సింపుల్ యాజ్ సచ్ అనమాట. సో నేను రోజు గాయ మన ఇదే విషయం చెప్పకుండా ప్లీజ్ మీరే చూసుకొని చేయండి. తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.